ఎంత సంతోషిస్తాయో అని తన సంతోషాన్ని దాచుకోలేక పువ్వులు పూస్తుంది. కదంబం అందుకే మెరుపు ఉరువుకి పువ్వు పూస్తుంది తప్ప దానికి ఇదిగో ఈ ఋతువులో పువ్వు పుయ్యాలని సంబంధం ఏం లేదు కదంబానికి. లోకోపకారాన్ని కోరుతుంది కదంబ వృక్షం. అటువంటి లక్షణం ఉన్నది కాబట్టి అమ్మవారికి ఇష్టం. అంటే అమ్మవారికి నువ్వు ఎప్పుడు ఇష్టం అవుతావు? లోకోపకారాన్ని కోరుకున్నవాడివైతే అమ్మవారు ఇష్టపడుతుంది. అందుకని ముఖ్య కాదంబ వాటి, కదంబ వనాల్లో ఆవిడ తిరుగుతూ ఉంటుంది. కదంబ పుష్పం అంటే ఆవిడ ప్రీతి చెందుతుంది అనడానికి కారణం ఏమిటంటే ఆ చెట్టుకి ఆ లక్షణం ఉన్నది కనుక అని చెప్పవలసి ఉంటుంది. కాబట్టి ముఖ్య కాదంబ వాటి మునినుత పరిపాటి, మునుల చేత ఆమె ఎప్పుడూ స్తోత్రము చెయ్యబడుతూ ఉంటుంది. ఎందుకని అంటే రక్షకత్వము ఆమె యొక్క ప్రధాన లక్షణము. భక్తితో ఆమె పాదములను పట్టుకున్నవాడు ఎవరుంటాడో